బిగినర్స్ కూడా బ్లౌజ్ కటింగ్ ఈజీగా చేసుకునేలాగా బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది నేను చూపిస్తున్నానండి. కిందికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి, పైనకి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మనము టక్స్ దగ్గర నుంచి షోల్డర్ వరకు పట్టుకొని హైట్ అనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు వెడల్పు వచ్చేసి ఈ కప్పు ఎంత అయితే ఉందో అక్కడ వరకు పెట్టుకొని 1 ఇంచ్ టక్స్ల కోసము ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ వచ్చేసి నేను 2.25 తీసుకుంటున్నానండి. బిగినర్స్ అయితే 2 ఇంచులే తీసుకోండి, ఎందుకంటే మనం కొంచెం క్లాత్ ఎక్కువగా ఉంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు సైజ్ బ్లౌజ్ నెక్ ఎంత అయితే ఉందో అక్కడి వరకు పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. అదే మీరు ఫస్టే 2.25 ఇంచులు పెట్టి తీసుకున్నారనుకోండి, సైజ్ బ్లౌజ్ నెక్ తక్కువగా ఉంటే భుజాలు జారుతాయి. కాబట్టి 2 ఇంచులకే మార్క్ చేసుకోండి. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 3 ఇంచులకు మార్క్ చేసుకున్నాను. ఆర్మ్ రౌండ్ వచ్చేసి 5.5 ఇంచులకు మార్క్ చేసుకొని కార్నర్ నుంచి ఇటువైపు 3 ఇంచులు అటువైపు 3 ఇంచులు మధ్యలోకి 1.5 ఇంచులకు డాట్ పెట్టుకొని రౌండ్గా మార్క్ చేసుకుంటున్నానండి. మీరు కూడా 5.5 ఇంచులు పెట్టుకొని ఒక్కసారి మీ బ్లౌజ్ ఈ కప్పు నుంచి ఎంతవరకు అవుతుందో ఒక్కసారి చెక్ చేసుకోండి. నాకైతే సైజు బ్లౌజ్ పట్టి కింది వరకు లైన్ గీసిన వరకు సైజు బ్లౌజ్ది ఖర్చులతో కలుపుకొని ఉన్నదండి. నేను అక్కడ వరకు మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు 5.5 ఇంచులకు ఆర్మ్ రౌండ్ చెక్ చేసుకున్నాను, తక్కువగా వచ్చింది. మళ్ళీ కింది లైన్కి కలుపుకొని 6 ఇంచులు ఉందండి కింది లైన్ వరకు. మనము సేమ్ అలాగే 3 ఇంచుల నుంచి గ్యాప్ తీసుకొని 1.5 ఇంచు దగ్గర నుంచి రౌండ్ చేసుకొని ఒక్కసారి ఆర్మ్ రౌండ్ చెక్ చేసుకుంటున్నానండి. కరెక్ట్గా సరిపోయింది నాకు. బిగినర్స్ అయితే పైన 5.5 ఇంచులకే కట్ చేసుకోండి. మళ్ళీ మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్కువగా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవచ్చు. మన బ్లౌజ్ సైజుని బట్టి చూసుకొని ఆర్మ్ రౌండ్ ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకు చూసుకొని క్లాత్ కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కప్పు పెట్టుకొని నెక్ ఎంతవరకు అయితే ఉందో అక్కడ వరకు మార్క్ చేసుకొని 1/4 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. సేమ్ అలాగే డబ్బాగా గీసానండి నేను. అలా గీస్తే ఏమవుతుందంటే నెక్ మనకు వెడల్పు అనేది తక్కువగా వస్తుంది. అక్కడి నుంచి నేను ఒక 1 ఇంచ్ ఎక్కువగా యాడ్ చేసుకొని దాన్ని రౌండ్ తిప్పుకున్నాను. ఇప్పుడు ఒకసారి సైజ్ బ్లౌజ్ని పెట్టుకొని నెక్ చెక్ చేసుకోండి. కరెక్ట్గా ఉంటే మీరు కరెక్ట్గా కట్ చేసుకోండి. లేదు అనుకుంటే ఫస్ట్ గీసిన లైన్ వరకు కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసేటప్పుడు సైజ్ బ్లౌజ్ నెక్ ఎంతవరకు అవుతుందో అంతవరకు పెట్టుకొని మీరు కటింగ్ చేసుకోండి. ఇప్పుడు టక్స్ వచ్చేసి బ్యాక్ పార్ట్ మధ్యలో నుంచి 4 ఇంచుల హైట్కు ఇటు 1/2 ఇంచ్ అటు 1/2 ఇంచ్ వెడల్పుతోటి నేను టక్స్ గీసుకున్నానండి. ఇప్పుడు ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి. హాయ్ అండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల నా వీడియో ఎంతోమందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ అండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఒక్క లైక్ చేయండి. మీకు